అందరికీ నమస్కారం. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మీతో నేను భగవద్గీత గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అసలు భగవద్గీత నన్ను ఎలా ఇన్స్పైర్ చేసింది, భగవద్గీతతో నా పరిచయం, నాకు భగవద్గీత ఎలా పరిచయం అయింది, ఈ విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో అందరికీ తెలిసిన విషయమే. మామూలుగా ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడు అర్జునుడిని దూడగా తీసుకొని మొత్తం మన ఉపనిషత్తులన్నింటినీ గోవుగా తీసుకొని సర్వ మానవాళికి గీతోపదేశం చేయడానికి సర్వోపనిషత్ గావో దోగ్ధ గోపాలనందన అని చెప్తారు. అంటే ఉపనిషత్తులన్నీ ఒక ఆవుగా, గోపాలుడు పాలు పిండేవాడిగా, అర్జునుడు ఒక లేగ దూడగా ఈ సిచ్యువేషన్ తీసుకొని మనందరికీ ప్రబోధం చేయడానికి అర్జునుడిని అడ్డు పెట్టుకొని ప్రపంచ మానవాళికి ఇది మరొకసారి చెప్పడానికి మహాభారత యుద్ధాన్ని ఒక వెపన్గా వాడుకొని మనందరికీ దీన్ని అందించాడు. సో దీని పూర్వపరాలు అంటే అట్లీస్ట్ నా వరకైతే ఈ గీతోపదేశం ఎలా ప్రభావితం చేసింది నన్ను, నా ఆలోచనలో కానీ ఏ విధమైన మార్పులు తీసుకొచ్చింది అనేది మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకున్నాను. ఐ థింక్ మోస్ట్లీ ఇది అందరికి కూడా ఇలాగే ఉండే ఉంటుంది. సో నాకు ఒక్కడికే కాదు, గీత చదివిన ఎవరికైనా కూడా ఇలాంటి వికాసమే, మానసిక వికాసమే వచ్చి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు గీత ఎప్పుడు పరిచయం అయిందంటే 2004లో నాకు మొట్టమొదటిసారి భగవద్గీత నా చేతిలోకి వచ్చింది. అది కూడా ఎలాగ వచ్చిందంటే, నేను ఒకరోజు ఆఫీస్కి వెళ్ళడానికి బస్ స్టాప్లో ఉంటే ఒక అతను వచ్చి భగవద్గీత తీసుకుంటారా అని అడిగాడు. నేను అతన్ని తప్పించుకోవడానికి నాకు తెలుగు భగవద్గీత మాత్రమే కావాలి, ఇంగ్లీష్ వద్దని చెప్పాను. సరే అయితే మీరు రేపు ఇదే టైంకి ఇక్కడ ఉంటారా అని అడిగాడు. ఉంటానండి అని చెప్పాను. సో నేను మర్చిపోయాను అది. తర్వాత నెక్స్ట్ రోజు అక్కడికి వెళ్ళాను. అదే టైంకి ఆ వ్యక్తి వచ్చి నాకు తెలుగు భగవద్గీత ఇచ్చాడు. ఇంకా నాకు ఇష్టం లేకపోయినా సరే అని చెప్పి తీసుకున్నాడు. తర్వాత అతను నన్ను పరిచయం చేసుకున్నాడు. సో మీరు ఎక్కడ పని చేస్తారు అని అడిగాడు. నేను సో అండ్ సో కంపెనీలో చేస్తున్నాను అంటే అతన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అతను ఐఐటి గ్రాడ్యుయేటు, చాలా సాదాసీదాగా ఉన్నాడు. ఎలాంటి ఫ్లాషీ ఐటమ్స్ లేవు, డ్రెస్ లేదు, షూస్ లేవు, చెప్పులు వేసుకుని చాలా నిరాడంబరంగా ఉన్నాడు. అతన్ని చూసిన తర్వాత అనిపించింది, అసలు మనం ఏం చూసుకొని ఇంత హంగామా చేస్తున్నాం, ఈ డ్రెస్సింగ్ కానీ, ఈ స్టైల్ అని కానీ, అదేని కానీ. ఆ వ్యక్తి చూస్తే ఐఐటి గ్రాడ్యుయేటు, చాలా మంచి జాబ్ చేస్తున్నాడు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే అతను కూడా నేను పనిచేసే కంపెనీలోనే పనిచేస్తున్నాడు, కానీ నాకు అతను పరిచయం లేదు. అతను చెప్పుకునేదాకా నాకు తెలియదు. నేనేమో ఆ కంపెనీలో చేరి పెద్ద అచీవర్ అని ఫీల్ అవుతుంది, కానీ అతను చాలా సాదాసీదాగా ఉన్నాడు. భగవద్గీత ఇచ్చాడు, నేను డబ్బులు ఇచ్చాను, వెళ్ళిపోయాడు. అతను యాక్చువల్గా ఇస్కాన్ ఫాలోయర్, తర్వాత తెలిసింది నాకు. కానీ నా వివేకం ఎలా ఉన్నదంటే, ఆ బుక్ తీసుకున్నా, దానికి ఉన్న కవర్ కూడా తీయకుండా యాజ్ ఇట్ ఈజ్ తీసుకుని వెళ్ళి మా నాన్నకి ఇచ్చిన. తర్వాత 15 ఏళ్ళు దాని జోలికి కూడా వెళ్ళలేదు నేను. అది మా నాన్న దగ్గర అలాగే ఉంది. ఈ పాండమిక్ కొద్ది కాలం ముందర నేను దాన్ని తీసుకున్నా. అంతకుముందు దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మా పాప స్కూల్కి వెళ్ళినప్పుడు యూకేజీలో వాళ్ళ స్కూల్లో వాళ్ళకి కొన్ని శ్లోకాలు నేర్పించడంలో అప్పుడప్పుడు మా పాప వచ్చి నాకు ఆ శ్లోకాలు చెప్పేది. అంతవరకే. కానీ నేను ఎప్పుడు కూడా భగవద్గీత చదవాలి, దాంట్లో ఏముందో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎప్పుడూ లేదు నాకు. సో ఈ పాండమిక్ కొద్ది కాలం ముందు ఒకసారి ఎందుకు నేను ఆ భగవద్గీత తీసుకున్నా. సరే మనము ఇంకా ఇప్పటికైనా దీన్ని చదవడం స్టార్ట్ చేయాలి అని చెప్పి తీసుకున్నా. ఆ తర్వాత నేను మొదలుపెట్టా చదువుకోవడం. ఆ చదివిన తర్వాత నాకు అర్థమైంది, అసలు ఇన్ని రోజులు మనం ఎందుకు చదవలేదు, దీన్ని ఎందుకు పక్కన పెట్టాము అని నా మూర్ఖత్వం పైన నాకే కోపం వచ్చింది. అసలు ఇది ఎప్పుడో చదివి ఉండాల్సింది. చదివి ఉంటే మన ఆలోచన విధానము, మన జీవన శైలి, ఇవన్నీ చాలా డిఫరెంట్గా, ఉన్నతంగా ఉండేటివి. అంటే భౌతిక పరంగా కాదు, కానీ అట్లీస్ట్ మన అంతర్గతంగా మనం ఏ విధంగా వస్తువులను చూస్తాము, ఈ భౌతిక ప్రపంచాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాము, మన జీవిత లక్ష్యాలను ఏ విధంగా నిర్ణయించుకుంటాము, లేకపోతే మన లక్ష్యాలు, అసలైన నిజమైన లక్ష్యాలు ఏంటివి మనవి అనేది మనం నిర్ణయించుకోవాలి. అంతవరకు మనము ఏదైనా మన లక్ష్యం అంటే, విజయం అంటే అన్నీ భౌతిక పరంగానే ఆలోచించేవాళ్ళం. అంటే నేను ఫలానా జాబ్ చేయాలి, ఫలానా హైక్ రావాలి, లేకపోతే ఫలానా అచీవ్ చేయాలి, స్థలాలు, భూములు, ఫ్లాట్లు ఏవో కొనాలి, అదే అచీవ్మెంట్ అని అనుకునేటోళ్ళం. కానీ దీనికి మించి ఇంకా ఏదో ఉంది, అది ఏంటనేది అసలు తెలియదు. ఈ ప్రాపంచిక భోగాలలో, లేకపోతే వ్యవహారాల్లో, దైనందిక కార్యక్రమాల్లో పూర్తిగా మునిగిపోయి
అదే జీవితము, అంతకు మించి ఇంకేం లేదు అని భావనలో ఉండేటండి. కానీ ఒక్కసారి భగవద్గీత చదివిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన నిజమైన కర్తవ్యం ఏంటి, కర్తవ్య బోధ ఎలా ఉంటుంది, అసలు నీవు ఎవరు, జీవుడు, పరమాత్మ, ప్రకృతి అంటే ఏంటి, అసలు ఈ జీవుడు ఈ జన్మ ఎందుకు తీసుకుంటున్నాడు, ఇలాంటి చాలా విషయాలపైన అవగాహన వచ్చింది నాకు. అంతవరకు నేను సినిమాల్లో చూసేటోని, కానీ మనకి ఎంతవరకు తెలిసిందంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి తెలుసు. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో నువ్వు అలాంటి ఫలితాలే అనుభవించాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు ఎవరి పట్లైనా మంచిగా ఉండాలి అని తెలిసింది. ఇంకా ఏం చెప్పాలంటే నువ్వు మంచి పనులు చేస్తే స్వర్గానికే పోతావు, అంతే. కానీ అంతకు మించి మనకి ఇంకేం తెలిసేది కాదు. అసలు ఆ బ్రహ్మ భువనాల లోకాల దాకా అన్నీ కూడా పునరావృతమైనవే. అంటే ఏ లోకంలోకి వెళ్ళినా తిరిగి పునర్జన్మ తీసుకోవాల్సిందే. అది నాకు తెలిసేది కాదు. నాకు తెలిసింది ఏంటంటే స్వర్గమే అత్యున్నతమైన పొందవలసిన విషయము, అంతకు మించి ఇంకేం లేదు అని అనుకునేవాడిని. కానీ విషయం అది కాదు. మనం చేరుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ 14 లోకాలు కానీ, లేకపోతే ఈ విశ్వంలో ఎక్కడున్నా కూడా అన్నీ కూడా పునరావృతమైనదే, ఒక్క పరంధామం తప్ప. ఆ విషయం నాకు భగవద్గీత చదివేంత వరకు తెలియదు. సో భగవద్గీత చదవడం వల్ల నాకు ఈ విషయం తెలిసింది. సో ఇంకోటి, మనం ఈ ప్రపంచంలోకి అడిగిన తర్వాత మనకు ఉన్న కొద్దో గొప్ప ఈ టాలెంట్ వల్ల కానీ, లేకపోతే మనకు సమకూరిన వనరుల వల్ల కానీ మనం కొన్ని విజయాలు సాధించవచ్చు. సాధించిన తర్వాత మనం ఎలా అనుకుంటాం అంటే మొత్తం ఈ అన్నిటికీ కర్తను నేనే, భోక్తను నేనే అని ఫీల్ అవుతామా. కానీ మనకు తెలియదు, మనమంతా నిమిత్త మాత్రము, ఇక్కడ తాత్కాలికంగా మాత్రమే ఈ జన్మలో ఉంటాము, మరుజన్మలో ఎక్కడుంటామో తెలియదు. అసలు ఆ మరుజన్మలో మనం ఎలా ఉంటామనేది ఈ జన్మలో మనం చేసే కర్మలు, వాటి ఫలితాలు బట్టే నిర్ణయించబడుతుంది అనే విషయం తెలిసేది కాదు. అసలు మనకి పునర్జన్మ అనేది విన్నాం, కానీ అసలు ఆ పునర్జన్మలో మనకి ఎలాంటి గతులు సిద్ధిస్తాయి అనే విషయం తెలియదు. నాకు భగవద్గీత చదివిన తర్వాత తెలిసింది, నేటి కర్మలే రేపటి మన గతులు నిర్ణయిస్తాయి అనే విషయం. అది ముందు అసలు తెలిసేదే కాదు. అసలు ఇప్పుడు ఎందుకు చేయాలి, ఏం చేస్తున్నాము, అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అసలు కర్మను ఏ విధంగా ఆచరించాలి, అసలు కర్మను మనం ఓన్ చేసుకోకూడదనే విషయం నాకు తెలియదు. మనం అంతవరకు ఈ పని నేను చేస్తున్నాను, నా ద్వారానే అవుతుంది, నేను తప్ప ఎవడు చేయలేడు, నేనే సరైన వ్యక్తిని, ఇలాంటి అహంకారంతో కూడి ఉండేటోళ్ళం. కానీ అసలు ఈ కర్మ అనేది నీ పూర్వజన్మ వాసనల వల్ల కానీ, లేకపోతే ఇప్పుడున్న నీ స్వాభావికమైన భావనలతో ప్రకృతి నీ చేత అవశుడిగా చేయిస్తుంది. అంటే నువ్వు చేయకపోయినా కూడా నీ స్వాభావిక పరమైన భావాలను బట్టి నిన్ను ఆ కర్మల్లో వినియోగిస్తుంది. ఆ విషయం మనకు తెలిసేది. అప్పుడప్పుడు అనిపించేది, అసలు ఇది మనం ఎప్పుడు అనుకోలేదు, కానీ ఇది మనం ఎందుకు చేస్తున్నాం అనేది. కానీ తర్వాత తెలిసింది, అసలుకి ఈ జీవాత్మ అనేటోడు చాలా పరిమిత శక్తితో, పరిమిత స్వాతంత్రం కలిగి ఉండేటోడు. ఈ జీవాత్మ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతితో మమేకమైపోయి ఈ కర్మబంధాలలో, ఈ మోహాల్లో చిక్కుకుంటాడో, అప్పుడు వాటికి బద్ధుడయ్యి ఆ ప్రకృతే మనల్ని ఆడిస్తుంది, మన చేత ఈ కర్మలన్నీ చేయిస్తుంది అనే విషయము భగవద్గీత చదివిన తర్వాతే తెలిసింది. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, అయ్యో ఇది ఎలా అయింది, మనం ఎప్పుడు అనుకోలేదు, కానీ మనం ఎందుకు ఈ స్థితిలో ఉన్నాము, ఇలాంటి కర్మలు చేయాల్సి వచ్చిందని మనం అనుకుంటుంటాం. దానికి కారణం ఇదే. సో దీనికి అందుకని మనము అసలు మానవ జన్మ లభించడమే ఒక దుర్లభము. కానీ ఆ మానవ జన్మ లభించిన తర్వాత దాన్ని మనం ఎలా తీర్చిదిద్దుకుంటున్నాము అంటే, మనల్ని మనము ఉన్నతం చేసుకోవడానికి, లేకపోతే పరిపూర్ణం చేసుకోవడానికి ఏం చేస్తున్నాము ఈ ప్రస్తుత జన్మలో అనేది ముఖ్యమైన విషయం. ఏదో మనకు మానవ జన్మ లభించింది ఈ భోగానుభవం కోసమే, నాకు మరు జన్మ లేదు, ఏదైనా ఈ జన్మలో నేను అన్ని చెయ్యాలి, ఇదే నాకు ఆఖరు అనుకోవడానికి లేదు. ఇలాంటి జన్మలు మనం గతంలో ఎన్నో తీసుకున్నాము, ఇప్పుడు కూడా తీసుకుంటాము. సో ఈ పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం చూస్తే మనకి ఈ మానవ జన్మ లభించింది మనల్ని మనం ఉన్నతం చేసుకోవడానికే. అంటే మనం చేసే ఈ కర్మల ద్వారా ఈ జన్మ మృత్యు చక్రం నుంచి ఎలా బయటపడాలి, అది మెయిన్ మన లక్ష్యము. సో ఈ జన్మ ఉన్నది ఓన్లీ భౌతిక ప్రాపంచిక సుఖాల కోసం కాదు, ఈ తాత్కాలిక విజయాల కోసం కాదు. సో ఇంకోటి, ఈ త్రిగుణములను ఎలా జయించాలి, లేకపోతే ఈ సమభావాన్ని ఎలా పెంపొందించుకోవాలి చెప్పాలంటే, అసలుకి ఈ భౌతిక ప్రపంచమే దుఃఖాలయం, అశాశ్వతం. అంటే ఇక్కడ మనం వచ్చేది ఏది కూడా శాశ్వతం కాదు. అంటే యదృశ్యం తద్నశ్యం, ఈరోజు కనిపించేది రేపు ఉండదు. ఇవన్నీ కూడా పుట్టుక మరణము కలిగినటివే.
జరామరణాలు లేకపోతే ఉత్పత్తి ప్రళయాలు కలిగినవి ఒక్క గోలోక బృందావనం తప్ప. అంటే వీటన్నిటిలో కూడా ప్రళయం జరిగినప్పుడు అన్నీ కూడా వెళ్ళిపోతాయి, మళ్ళీ వ్యక్తమవుతాయి, తర్వాత అవ్యక్తమవుతాయి. కాబట్టి ఇది మన శాశ్వత నివాసం కానే కాదు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి, ఎలా బయటపడాలి, అవి చేయాలంటే ఏం చేయాలి, స్థితప్రజ్ఞత ఎలా సాధించాలి, శీతోష్ణ సుఖ దుఃఖాలు కానీ, లాభ అలాభాలు కానీ, జయాపజయాలు కానీ, మానవమానాలు కానీ ఎలా సమానంగా తీసుకోవాలి, ఇవి సమానంగా తీసుకోవాలంటే మనం ఎలాంటి సాధన చేయాలి, జ్ఞానము, వైరాగ్యము, సాధన ఇవన్నీ ఎలా పెంపొందించుకోవాలి, ఈ పెంపొందించుకున్న తర్వాత కర్మయోగము, బుద్ధియోగము, జ్ఞానయోగము ఆచరించి మన గోలోక బృందావనాన్ని లేదా పరమపదాన్ని ఎలా చేరుకోవాలంటే ఎలాంటి సాధనలు చేయాలి, ఈ సాధనలు చేసే క్రమంలో మనం ఈ త్రిగుణాల నుంచి మొదటగా ఎలా బయటపడాలి, మన మనోబుద్ధింద్రియాలని ఎలా వశంలో తెచ్చుకున్న తర్వాత మనము భగవదర్పణ చేసి ప్రతి కార్యము లేదా ప్రతి కర్మ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ భగవద్గీతల్లో కృష్ణ భగవానుడు మనకు బోధిస్తాడు. అవిగిన మనము అందులో ఎంతో కొంత పాటించినా కూడా ఈ జన్మలో కాకపోయినా ఇంకా కొన్ని జన్మల తర్వాత మనం పరిపూర్ణత సాధించే అవకాశం ఉంది. అంతా ఈ జన్మలో జరగకపోయినా కూడా మనం ఉద్ధరించుకోవడానికి లేదా సరైన పాత్రలో ఉండడానికి ఇవన్నీ మనకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి మన మనస్సే మనకు శత్రువు ఎప్పుడంటే మన కంట్రోల్లో లేనప్పుడు. మన మనస్సే మన గొప్ప మిత్రుడు, అది పూర్తిగా మన కంట్రోల్లో ఉన్నప్పుడు. కాబట్టి మనం ముందు చేయాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం బంధాలలో చిక్కుకోకుండా మన బుద్ధి, మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. ఈ అదుపులో ఉంచుకోవడం అనేది అంత సులభమైన విషయం కాదు, దీనికి చాలా సాధన అవసరము. ఈ సాధన ఎలా చేయాలి, ఈ సాధన చేసే క్రమంలో ఎలాంటి కర్మలు చేయాలి, ఆ కర్మలు కూడా ఎలా ఉండాలి, ఆ కర్మలకి భోక్త ఎవరు, ఆ కర్మలను మనం నిమిత్త మాత్రుడుగానే చేయడం ఎలా, ఇవన్నీ కూడా కృష్ణ భగవానుడు మనకు బోధిస్తాడు. సో తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మనకు మమకారము లేకపోతే అహంకారము, మమత్వము, లేకపోతే నేను ఈ కర్మకు యజమాని, లేకపోతే ఈ సంస్థకో లేకపోతే ఈ ప్రాపర్టీకి యజమాని అనే భావనలు మనకి వెళ్ళిపోతే మనకు పరమశాంతి లభిస్తుంది. పరమశాంతి లభించినప్పుడు మనము అనన్యమైన భక్తిభావంతో ఎల్లప్పుడూ ఆ భగవాను స్మరించుకుంటూ మనము నిష్కామ భావంతో కర్మలను ఆచరించే వెసులుబాటు కలుగుతుంది. సో మనము ఆ దిశగా ప్రయత్నం చేసి పరిపూర్ణత్వం సాధించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. మనం సాధించే భౌతిక విజయాలు ఏమాత్రం గొప్పవి కాదు. మన అంతిమ లక్ష్యంతో పోలిస్తే ఇవన్నీ నథింగ్. యూ కాంట్ ఈవెన్ కన్సిడర్ దెమ్ యాజ్ విక్టరీస్. సో మనకు ఏదైనా భౌతిక ప్రపంచంలో మనము ఏదైనా కర్మఫలాన్ని ఆశించి ఏదైనా పని చేసినప్పుడు ఆ ఫలితం రాకపోతే మనకు మొదటగా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు మనకు స్మృతి నష్టం కలుగుతుంది. ఆ స్మృతి నష్టం కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు ఖచ్చితంగా మనం ఏం పని చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియకుండా అది మన పతనానికి ఖచ్చితంగా దారితీస్తుంది. కాబట్టి ఈ మమత్వము, అహంకారము లేకుండా ఏ పని అయినా కూడా పరమాత్మకు అర్పించి చేయాలి. నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఇంతవరకే అధికారం ఉంది. కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకంలో భగవాన్ చెప్తున్నాడు. కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ ఫలితాన్ని గురించి ఆలోచించడంలో కానీ ఆ కర్మ ఫలితాన్ని నిర్ణయించడంలో కానీ నీకు ఎలాంటి పాత్ర లేదు. నువ్వు కర్మలు చెయ్యి, ఫలితాన్ని నేను ఇస్తాను. సో అది ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకొని మన విహిత కర్మలు ఏమున్నాయో అవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఫలితము ఏది ఉంటే అది వస్తుంది. నిష్కామ భావంతో చేయడం ముఖ్యం. ఇక్కడ ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. సర్వభూత హితేరతుడై మనం ఎలాంటి పనులు చేస్తున్నాము, ఆ పనులో అకర్మల, వికర్మల, శాస్త్రవిహితమైన కర్మల అని ఆలోచించుకొని చేయాలి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చేయాలంటే మనకు ముందు జ్ఞానం ఎంతో కొంత పెరగాలి. ఏది అసలు కర్మ ఏంటి, అకర్మ ఏంటి, వికర్మ ఏంటి అనేది కూడా నిర్ణయించుకోవాలి. సో గహన కర్మణో గతి అని చెప్తారు. అంటే కర్మల యొక్క గతులు నిర్ణయించడం చాలా కష్టమైన విషయం. అసలు ఆ కర్మ ఏంటి అనేది నిర్ణయించుకోవడం, చేయాల్సిందా, చేయదగినదా లేదా అనేది నిర్ణయించడం కూడా చాలా కష్టమైన విషయమే.
సో ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్తున్నా, అట్లీస్ట్ నా వరకు నాకు ఎలాంటి చేంజ్ తెచ్చింది ఈ భగవద్గీత అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు నేనేదో సాధించాను, నేను జాబ్ చేశాను, నేనేదో ప్రాపర్టీ కొన్నాను, నేను కారు కొన్నాను, ఇలాంటి దాంతో నాకు కొంచెం గర్వంగా ఉండేది, నేను సాధించాను అనేది. కానీ చదివిన తర్వాత ఏమర్థమైందంటే, మనం ఇందులో నిమిత్త మాత్రులం. ఇక్కడ మనది అంటూ ఏమీ లేదు, మనం తాత్కాలికంగా ఉండడానికి ఉన్నాం ఇక్కడ. మన టైం అయిపోయినప్పుడు ఈ దేహత్యాగం చేసిన తర్వాత వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎవరిది అంటే ఆ పరమాత్ముడిది. ఎందుకంటే ఈ సర్వము ఆయనదే, అంతటా ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇది మనది ఏమాత్రము కాదు, దీనికి మనకి యజమానత్వం ఏమీ లేదు. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. ఇంకోటి, ఈ భౌతిక ప్రపంచం అనేది అశాశ్వతమైనది, దుఃఖమయమైనది. కాబట్టి మన ప్రయత్నం అంతా ఎప్పుడు ఉండాలంటే, మరి ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, శాశ్వతమైన ఈ ఆనంద నిలయంలో పరమాత్మతో కూడి ఎలా ఉండాలి అనేది ఆలోచించాలి. సో దానిని సాధించాలి అంటే మనం ఎలాంటి సాధన చేయాలి, ఎలాంటి కర్మలు చేయాలి, దానికి ఎలాంటి జ్ఞానం పెంపొందించుకోవాలి అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఇక్కడ. సో సమం సర్వేషు భూతేషు తిష్టంది పరమేశ్వరుడు అంటే అన్ని జీవులలో కూడా సమభావంతో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి ఎవరు ప్రియుడు కాదు, అప్రియుడు కాదు. సో అందరి హృదయాల్లో ఉంటాడు ఆయన. మనం చేసే కర్మలను బట్టే ఆయనకు మనకు మిత్రత్వం కానీ శత్రుత్వం, ఆయన ఎవరి పట్ల శత్రుత్వం ఉండదు. కానీ సర్వభూత హితేరతుడు అయిన వాడు ఎవడైనా, నిష్కామభావంతో కర్మలు చేసేవాడు, సర్వం భగవదర్పణతో పనులు చేసేవాడు ఎవరైనా కూడా ఆయనకు ముఖ్యమైన మిత్రుడి కింద పరిగణించబడతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సమభావాన్ని పెంపొందించుకోవాలి. ఎప్పుడైనా కూడా ఏదైనా పని చేసినప్పుడు దాని ఫలితాన్ని పక్కన పెట్టి ఏదొచ్చినా ఒక న్యూట్రల్ మైండ్తో స్వీకరించే విధంగా మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి. ఇంకోటి, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. అవి ఏం చేయాలి అంటే, ఈ పని నేను చేస్తున్నాను, ఇది నాకు శాస్త్రవిహితమైన కర్మ చేయడం వరకే నేను చేస్తాను, ఫలితం ఏదొచ్చినా స్వీకరిస్తాను అనే భావనతో ఉండాలి. ఇంకోటి, త్రిగుణముల నుంచి బయటపడాలి. సత్వరజో తమో గుణాల నుంచి ఎలా బయటపడాలి? ఈ బయటపడాలంటే మన అంతఃకరణ శుద్ధి ఎలా చేసుకోవాలి, మనోబుద్ధింద్రియాలను ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఈ సాధన కూడా చేయాలి మనం. సో జ్ఞానము, వైరాగ్యము ఇవి పెంపొందించుకోవాలి. ఇవి రావాలంటే సాధన ఒకటే మార్గం. మనం ఎల్లప్పుడూ సాధన చేయాలి. ఇది అప్పుడప్పుడు చేసి వదిలేస్తే వచ్చేది కాదు. సో ఈ సాధన మనము నిరంతరము చేస్తూ ఉంటే అంత్యకాలం కూడా మనము పరమాత్మను స్మరించుకుంటూ దేహత్యాగం చేయవచ్చు. కానీ ఇది ముందు నుంచి సాధన చేయకుండా అంత్యకాలంలో పరమాత్మను స్మరించడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే ఈ దేహత్యాగం చేసే టైంలో మనం శారీరకంగా కానీ మానసికంగా కానీ అంత దృఢంగా ఉండకపోవచ్చు. అది భౌతికపరమైన ఇబ్బందులతో కానీ లేకపోతే మరణ భయంతో కానీ మనము దృఢంగా ఉండలేకపోవచ్చు, పరమాత్మని స్మరించలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ సాధన నిరంతరం కొనసాగుతుంటే మనకు ఈ దేహం పైన అభిమానము, ఈ భౌతిక ప్రపంచం పైన అభిమానము, మమకారము ఇవన్నీ లేనప్పుడు, మనకు ఎలాంటి భయము లేనప్పుడు నిరంతరము భగవన్నామ స్మరణలోనే ఉంటాము. అదే మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము భగవన్నామ స్మరణతో ఈ దేహత్యాగం చేస్తామో మనము పరమాత్మను చేరుకుంటాము. సో ఇప్పుడు నాకు ఇందులో మొత్తం భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైన ఒక 11 చెప్తున్నాను. మిగతా ఇష్టం లేదంటే అలా అని కాదు, నాకు చదివినప్పుడు ఎప్పుడైనా కూడా బాగా ప్రేరణ కలిగించే 11 చెప్తాను మీకు. ఇందులో మొదటిది, కుతస్త్వ కష్మలమిదం విషమే సముపస్థితం అనారజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అంటే ఇది ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో అయినా కూడా, ఈ ప్రశ్న యాక్చువల్గా కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు. ఈ యుద్ధ సమయంలో, ఈ ఆపత్కాలంలో నీకు ఇలాంటి హృదయ దౌర్బల్యం ఎలా వచ్చింది? ఇది విఘ్నులకు తగనిది, మా గౌరవ మర్యాదలతో ఉండే వ్యక్తులు ఇలా ఆలోచించదగనిది అని చెప్తాడు. అంటే అది మనకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా మనకి హృదయ దౌర్బల్యము లేకపోతే గివప్ అనే నేచర్ రాకుండా ఉండాలి. ఎలాంటి విషయాల్లో అయినా కూడా మనము పోరాడడానికే ఉండాలి. రెండోది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోష్ఠకర్మని. అంటే కర్మలు చేయటందే నీకు
అధికారం ఉంది. అంతేగాని ఆ కర్మల యొక్క ఫలితాన్ని నిర్ణయించటంలో కాదు. అది అందుకు నీవు తగవు. మూడోది, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అంటే నీ స్వధర్మాచరణ ఎంత ముఖ్యమో ఇక్కడ చెప్తున్నాడు. అంటే పరధర్మము ఎంత ఉత్కృష్టమైనది, లేకపోతే నీ స్వధర్మాచరణలో లోపాలు ఉన్నా కూడా నువ్వు స్వధర్మాచరణకే కట్టుబడి ఉండాలి. పరధర్మం అనేది ఎప్పుడైనా కూడా భయంకరమైనది. నెక్స్ట్, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను సాధుజనులను రక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి నన్ను నేను సృజించుకుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఇది కూడా సేమ్. సజ్జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తుంటాను. నెక్స్ట్, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తునౌ శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. అంటే ఈ సమత్వ భావము ఎలా ఉండాలి అంటే, ప్రతి జీవిలో కూడా పరమాత్మ అంతర్లీనంగా హృదయంలో ఉంటాడు. కాబట్టి ప్రతి జీవిని నువ్వు సమానంగా చూడాలి. ఈ 85 లక్షల జీవరాశుల్లో ప్రతి జీవరాశిలోనూ ప్రతి జీవంలోనూ పరమాత్మ ఉంటాడు. కాబట్టి ప్రతిదాన్ని సమానంగా చూడాలి. చండాలని, కుక్కను తినేవాడిని, లేకపోతే పండితుడిని, అందరిని కూడా సమదృష్టితో చూడాలి. అనన్యాశ్చింతయంతో మాయే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తిభావంతో నన్ను సదా స్మరించే వారిని, వారి యొక్క యోగక్షేమాలు నేను వహిస్తాను. అంటే వారికి ఉన్నదాన్ని రక్షించడాన్ని, లేనిదాన్ని ఇవ్వడాన్ని. అంటే ఇది భౌతికంగా చూడొచ్చు, లేకపోతే ఆధ్యాత్మిక పరంగా కూడా చూడొచ్చు. భౌతికంగా చూస్తే వాళ్ళకు ఉన్నదాన్ని సంరక్షించడము, లేనిదాన్ని వాళ్ళకు కోరిన దాని ప్రకారం ఇవ్వడము. ఆధ్యాత్మిక పరంగా చూస్తే వాళ్ళకున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కాపాడి వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి నేను అనుగ్రహించడము, అంటే భగవానుడు అనుగ్రహించడము. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి ఉత్వైవం ఆత్మానం మత్పరాయణ. అంటే నిరంతరం నన్నే భజించుతూ, నాకు నమస్కరిస్తూ, నా శరణాగతి పొందితే నా భావాన్ని నువ్వు పొందుతావు, లేదా నన్నే పొందుతావు అని చెప్తున్నాడు. చేతసా సర్వకర్మాణి మై సన్యస్య మత్పరాహ బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. అంటే బుద్ధియోగంతో నన్ను ఆశ్రయించి ప్రతి పని చేసే ముందు నాకు భవదర్పణ చేసి ఆ కార్యాన్ని చెయ్యి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. సో ప్రతి జీవి కూడా వారి వారి కర్మలను బట్టి నేను ఒక యంత్రంను తిప్పినట్టు వాళ్ళను ఆ చట్రంలో, లేకపోతే ఆ ఫలితాలను బట్టి అలాంటి పనులలో కానీ, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో కానీ నేను వాళ్ళను ఉంచుతాను అని చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే అన్ని ధర్మాలను త్యజించి అంతిమంగా నన్నే శరణు పొందితే నేను వారిని రక్షిస్తాను. అంటే ధర్మాలంటే నువ్వు చేసే పనులని కాదు. సో నీ భౌతిక పరమైన వ్యాపారాలను కానీ, లేకపోతే ప్రాపంచిక విషయాలను కానీ అవన్నీ వదిలేసి బుద్ధియోగము, జ్ఞానయోగము, కర్మయోగము ద్వారా సమత్వాన్ని సాధించి పరమాత్మను నిరంతరము స్మరిస్తే, అంటే అన్య దేవతలను ప్రాపంచిక విషయాల కోసం ఆశ్రయింపక భగవంతుని మాత్రమే ఆశ్రయిస్తే తప్పకుండా నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. సో ఈ ప్రపంచమంతా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. అది ప్రపంచమంతా కూడా ఆయనలోనే ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఇది నాది, లేకపోతే ఇది నాకు చెందింది, నేనే కర్తను అనే భావాన్ని ఎప్పటికైనా వదిలేయాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఈ భగవద్గీతను మనము దైనందిక జీవితంలో ప్రతి విషయానికి ముడిపెట్టచ్చు. ప్రతి ఇన్సిడెంట్లో కూడా మనం భగవద్గీతలో చెప్పిన ఏదో ఒక శ్లోకానికి అన్వయించుకోవచ్చు. తద్వారా ప్రేరణ పొందొచ్చు. ఈ భౌతిక క్లేశాల నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనము ఆ భగవద్గీతను చదవము, భగవద్గీతలో చెప్పిన ఆ విషయాలను వేటిని పాటించము. సో ఎక్కడో సినిమాల్లోనో ఎవరో కోట్ చేస్తేనో
కొన్నిసార్లు వింటాము, మహా అయితే 5 10 వింటాం, కానీ పూర్తిగా 700 శ్లోకాలను ఎప్పుడు మనం చదవము, అసలు దాని వ్యాఖ్యానాన్ని పరిశీలించము. ఏమనంటే మన దైనందిక జీవితాల్లో చాలా బిజీగా ఉన్నామని చెప్తారు. 700 ఎప్పుడు ఒకేసారి చదవనక్కర్లేదు, కానీ రోజు ఒకటో రెండో శ్లోకాలు చదివి దాన్ని ఒక అలవాటుగా చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషిలో కూడా మార్పు వస్తుంది. మార్పు అంటే భౌతిక పరంగా కాదు, మానసికంగా ఆధ్యాత్మిక పరంగా పరమశాంతి లభించడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది. సో దీనికి నేనే ఎగ్జాంపుల్. ఈ గతంలో నా ఆలోచన విధానం ఎలా ఉండేది, ప్రస్తుతం నా ఆలోచన విధానం ఎలా ఉంది అనేది నన్ను నేనే ఎవాల్యుయేట్ చేసుకుంటే చాలా మార్పు ఉంది. ఒకప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న క్రికెట్ మ్యాచ్లో ఇండియా వాళ్ళు ఓడిపోతేనే ఒక 2 రోజులు అన్నం తినడానికి సహించేది కాదు, ఓడిపోయాం మనం అనేది. కానీ ఇప్పుడు ఎన్ని జరిగినా, ఎలక్షన్స్ జరిగినా, క్రికెట్లో ఏమైనా కూడా మనం అనుకునే ఫలితాలు రాకపోయినా, మన గురించి ఒకడు ఏమన్నా అన్నా, మన ఇన్వెస్ట్మెంట్లు అటు ఇటు అయినా, ఏమైనా కూడా అస్సలు తీసుకోను. వన్ ఆఫ్ ది యాక్టివిటీస్, వీ డిడ్ సంథింగ్, వీ ట్రైడ్, ఇట్ డింట్ హ్యాపెన్, వీ లీవ్ ఇట్ దేర్, దట్స్ ఇట్. ఇప్పుడు నాలో అలాంటి స్థితికి వచ్చాను. ఇదే అంతిమ స్థితి అంటే కాదు, దెర్ ఈజ్ అ లాట్ టు గో. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది ఎల్లప్పుడూ నిరంతరం సాగే ప్రక్రియ. అంటే ఈ స్థితికి వచ్చి ఆగిపోతే సరిపోతుందంటే లేదు. మన అంతిమ లక్ష్యం నెరవేరేదాకా, అంటే మనము గోలోక బృందావనం చేరేంత వరకు కూడా మనల్ని ఉద్ధరించుకుంటూనే ఉండాలి. ఇదే మన అంతిమ లక్ష్యంగా ఉంచుకొని మనం ముందుకు సాగాలి. నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే, తప్పకుండా భగవద్గీతను చదవడం మొదలు పెట్టండి. మీరు ఆల్రెడీ చదివే అలవాటు ఉంటే కొనసాగించండి. ఒకవేళ లేకపోతే తక్షణము మీరు భగవద్గీతను ఇస్కాన్ వాళ్ళదో లేకపోతే గోరఖ్పూర్ ప్రింటెడ్ ఏదో ఒకటి తీసుకొని ఖచ్చితంగా చదివి అర్థం చేసుకొని మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్లో, ఈ టెన్షన్స్లో మనకి ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేరు. ఇచ్చే గైడెన్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్కి సూట్ అవుతుంది. అది యూనివర్సల్ సొల్యూషన్ కానే కాదు. ఒక భగవద్గీత మాత్రమే యూనివర్సల్ సొల్యూషను. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎలాంటి క్లేశ పరిస్థితుల్లో కానీ, ఎలాంటి సిచ్యువేషన్లో కానీ భగవద్గీత నుంచి మనము ప్రేరణ తీసుకోవచ్చు. ఎందుకంటే అంత విపులంగా, అంత విశాలంగా భగవానుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇందులో లేనిది ప్రపంచంలో మనకు ఎలాంటి ఇన్సిడెంట్ కూడా కనిపించదు. ప్రతి ఇన్సిడెంట్కు మనం కోరిలేట్ చేసుకొని ఇందులో నుంచి మనం అర్థం తీసుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు, ముందుకు తీసుకెళ్ళచ్చు, ప్రేరణ తీసుకోవచ్చు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గో అండ్ బై ది బుక్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆల్రెడీ దేర్ విత్ యూ. స్టార్ట్ రీడింగ్ భగవద్గీత, ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు deploy it in your day-to-day life and get motivated. Jai Shri Krishna. Ishvara Parama Krishna Sachidananda Vigraha Anadiradir Govinda Sarvakarana Karanam Sarvam Shri Krishna Parabrahma Arpanamastu.